హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారయ్యే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు సన్నగా ఉన్న గోధుమ రవ్వండి. బన్సీ రవ్వ అంటాం కదా! అదనమాట. అదే కప్పుతో అరకప్పు అటుకులు తీసుకున్నాము. ఇవి ముద్దటుకులు. దానిలో ఒక కప్పొచ్చేసి పెరుగు తీసుకుందాము. మీడియం అటుకులు కానీ, ముద్దటుకులు కానీ రెండిట్లో ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చండి. దీనిలో ఇంకొక కప్పు నీళ్లు పడతాయి. చెక్ చేసుకుంటా ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా కలుపుకుందాము. మిగిలిన నీళ్లు కూడా వేసేసి కలిపేసుకుందామండి. ఇక్కడ మనం ఒక కప్పు పెరుగు, ఒక కప్పు నీళ్లు తీసుకున్నాము. మీకు కావాలంటే 2 కప్పులు మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. చక్కగా నానతాయి అటుకులు, రవ. 10 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా! మొత్తం మంచిగా పీల్చేసుకొని చక్కగా నానిందండి. ఒకసారి మంచిగా కలుపుకొని ఈ మొత్తాన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. ఇంకా దీనిలో నీళ్ళేమి వేయకుండా దీన్ని కొంచెం పలుకుగా ఉండే విధంగా మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా కాకుండాను. పిండిని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు దీనిలో వచ్చి రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, తరిగిన కరివేపాకు కొంచెం, ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి దాన్ని కూడా వేసుకుందాము. సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, తరిగిన కొత్తిమీర కొంచెం, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి. మొత్తం మంచిగా కలుపుకుందాము. కన్సిస్టెన్సీ మనకి గట్టిగా ఉందనమాట. ముందు మొత్తం కలుపుకున్న తర్వాత 1, 2 టేబుల్ స్పూన్‌ల అవసరాన్ని బట్టి మాత్రం నీళ్ళు కలుపుకుందామండి. ఎక్కువగా పిండి పలచనయ్యేటట్టుగా కలుపుకోకుండా. ఒక 2 చిటికెలంతా వంట సోడా వేసుకుందాము. ఇప్పుడు మనకి పిండి గట్టిగా ఉంది కాబట్టి ఇక్కడ 1-2 టేబుల్ స్పూన్‌లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకుందామండి. సరిపోతుందింకా. కరెక్ట్‌గా ఉందండి కన్సిస్టెన్సీ. చూడండి. మనం పునుగులు వేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. పిండి మనకి చక్కగా రెడీ అయిపోయిందండి. కడాయి పెట్టుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. పట్టినన్ని వేసుకొని ఎర్రగా కాల్చి తీసుకుందామండి. టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు, లేదంటే అనుకోకుండా సడెన్‌గా ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు కానివ్వండి, క్విక్‌గా అయిపోతుందనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్విక్ రెసిపీ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతాయన్నమాట. ఒకవేళ మీకిట్లా బోండాల్లాగా వేసుకోవటం ఇష్టం లేదనుకోండి, పునుగుల్లాగా వేసుకోవటం, ఇదే పిండిని కొంచెం పలచన చేసుకొని మీరు ఊతప్పంలాగా కూడా వేసుకోవచ్చండి. సేమ్ అంతా ఇదే అన్నమాట పిండి. ఎక్కువ నూనెలో బోండాల్లాగా వద్దు అనుకున్న వాళ్ళున్నారనుకోండి, మీరు ఇదే పిండిలో ఇంకొంచెం నీళ్లు పోసుకొని ఊతప్పంలాగా కూడా వేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. పల్లి చట్నీ కానివ్వండి, కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ ఏదైనా గానీ బావుంటుందండి దీనిలోకి.
సాయంత్రం పూట వేడి వేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానివ్వండి, లేదంటే టీ టైమ్‌లో తినటానికి కానివ్వండి, క్విక్ రెసిపీ అనమాట. చక్కగా వేగిపోయినాయండి. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. తీసేసుకుందాము. మిగిలిన పిండంతా కూడా ఇలానే చిన్న చిన్న పునుగుల్లాగా వేసి తీసుకుందామండి. చూసారు కదా! పైన ఎంత క్రిస్పీగా ఉన్నాయో. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి తుంచి చూద్దాము చూడండి. పైన మంచి క్రిస్పీగా ఉందనమాట. చూసారు కదా! లోపల ఎంత గుల్ల గుల్లగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బావుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.